హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని నేను చిల్డ్రన్స్ డే రోజున ఇంట్లోని హోమ్ గ్రోన్ ప్లాంట్స్ అనమాట. నేను సొంతంగా కట్టింగ్స్ తోటి తయారు చేసిన ప్లాంట్స్ ఒక 3-4 months అవుతుంది. ఆ పాట్స్లోని అలా గ్రో చేశాను. అవి పిల్లలకి గిఫ్ట్ కింద చిల్డ్రన్స్ డే రోజున ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. అదే స్కూల్కి నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వాళ్ళ చేత ప్లాంటేషన్ కూడా చేయించాను. సో అది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఎంజాయ్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. మేడం తెలుసు కదా మీకు? టీచర్స్ డే వచ్చానా? టీచర్స్ డే రోజు వచ్చాను. టీచర్స్ డే రోజున మొక్కలు నాటారా? ఓకే, హ్యాపీగా జరుపుకోవాలి కదా. మేడం తెలుసు కదా, పద్మజ మేడం గారు మనల్ని ఎంతో ప్రేమించి మనకే ఇవ్వాలి అని చెప్పి వచ్చారు. మీరు ఏం చేస్తారంటే ఆ మొక్కల్ని తీసుకొని ఎవరి మొక్క పాట్ మీద వాళ్ళ పేరు రాస్తాం. వాళ్ళే దానికి చక్కగా నీళ్లు పోసుకొని అది చక్కగా పువ్వులు వచ్చిందనుకో, మేము ఏం చేస్తారంటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం 3 months ఒకసారి. ఇప్పుడు చిల్డ్రన్స్ డే సందర్భంగా కేకు కట్ చేస్తారు మేడం గారు. సో ఈరోజు ఏంటి? నెహ్రూ పుట్టినరోజు కదా, బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ. సో ఈరోజు మీకు చిల్డ్రన్స్ డే దీనిగా మేము ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాము. ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఒక మొక్క, ప్లాంట్ అండ్ కేక్. మీ టీచర్ చెప్పినట్టు ఒక్కో దానికి పేరు రాస్తారు. దానికి మళ్ళీ ఒక చిన్న అవార్డు, చిన్న గిఫ్ట్ కూడా వస్తుంది. అది మంచిగా పెంచి మంచిగా పువ్వులు అయితే నేను పువ్వుల మొక్కలు తెచ్చాను, కొన్నేమో పువ్వులు లేని తెచ్చాను. సో అన్నీ బాగుంటాయి మంచిగా పెంచుకుంటే. ఓకేనమ్మా? అవి నేను ఇస్తున్నది ఈసారి ఏంటంటే పాట్స్లో ఇస్తున్నాను. అవన్నీ కూడా నేను ఎక్కడ కొనలేదు, ఎక్కడ కొని చేయలేదు. నేనే తయారు చేసి చిన్న చిన్న మొక్కలకి తయారు చేసి మీకు ఇస్తున్నాను. అది మీరు ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే మీరు అట్లని పెద్ద చేయాలి. ఓకే, పెద్ద చేసి పువ్వులు వచ్చిన తర్వాత మీ టీచర్స్కి మీరు చూపిస్తారు. హ్యాపీగా? ఓకే మేడం. సో హ్యాపీనా మీరందరూ?
చిల్డ్రన్స్ డే గిఫ్ట్ ఏంటంటే మొక్కలు. కేక్ తినేసారు కదా, ఇప్పుడు మొక్కలు. తీసుకొచ్చిన మొక్కలు ఏంటి అంటే మనకి పువ్వుల మొక్కలు ఉన్నాయి, మల్లి ఉందమ్మా, అండ్ చామంతి ఉన్నాయి, అండ్ ఇవి కూడా పువ్వు మొక్కలే. మొన్న తీసుకొచ్చాను కదా అవే. ఓకే, మంచిగా పూస్తాయి పింక్గా, ఐక్సోరా అంటారు. నెక్స్ట్ ఇవేమో మనీ ప్లాంట్స్, లక్కీ ప్లాంట్స్ అంటారు, మనీ ప్లాంట్స్. అండ్ ఇవేమో బిగ్ రెడ్ అంటారు ఇవన్నీ. సో ఇవి అమ్మ మొక్కలు. ఓకే, సో మీకు ఇవన్నీ ఇవేమో రోజ్ మాస్ అంటే గులాబీ, చిన్న గులాబీ పూస్తుంది కదా, మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో. అది సో ఇంకో చూసారా మళ్ళీ బాగుందా? ఇది పెద్ద మల్లి అవుతుంది. ఓకే, అండ్ ఇగో గులాబీ అన్నాను కదా, ఇలాగ మీరు చూసే ఉంటారు. ఓకే, ఇవి వేరే వేరే కలర్స్ ఉన్నాయి దీంట్లో, మనం పోస్తేనే తెలుస్తాయి. నెక్స్ట్ ఇవి మీకు ఆల్రెడీ తెలుసు, నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకొచ్చాను కదా, మీరు పాతారు అది. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఏమంటారు? మనీ ప్లాంట్, లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. బాగుంది కదా? ఈ మొక్కలన్నీ కూడా నేను ఎక్కడ కొనలేదు. ఏంటి చెప్పండి? ఎక్కడ కొనలేదు. ఎక్కడ తయారు చేశాను? మా ఇంట్లో తయారు చేసి ఇదొక 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఓకే, ఈ లోపల మంచి వేర్లు ఉన్నాయి ఇట్లన్నిటికి. సో ఇది ఎక్కడా కూడా ఈ రోజు చేసి తెచ్చింది కాదు. ఇది 3 నెలలు 4 నెలలు అయింది ఇవన్నీ తయారు చేసి. ఇలాగే పాట్స్లోనే ఉన్నాయి. వీటికి మీరు జాగ్రత్తగా పెంచాలి. ఎక్కడా కూడా మొక్క చనిపోకూడదు. టీచర్స్ మంచి గిఫ్ట్ ఇస్తారు టీచర్. ఓకేనమ్మా? సో రెడీయా? 5th క్లాస్ ఓన్లీ. సోమ సిద్ధార్థ, నిహారిక. ఇద్దరు సిబ్లింగ్సే మేడం. ఎంత చక్కగా ఉన్నారు. సుష్మిత డాన్సీ. నెక్స్ట్ రండి. చూడు చామంతి చక్కగా మంచి చిగురు వచ్చింది కదా. ఓకేనా? పువ్వులు వస్తాయి. డ్రెస్ బాగుంది. డ్రెస్సులు బాగున్నాయి వాళ్ళని. స్టైల్ రోషిని. వీళ్ళు ఉన్నారు మేడం, లెక్క ఉన్నారు. ఏమన్నారు? మళ్ళీ పంపమ్మా. ఈ అబ్బాయికి కూడా ఇవ్వాలి కదమ్మా. ఇవ్వాలి.
థ్యాంక్ యూ మేడం అనాలి. థ్యాంక్ యూ టీచరా. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నేనే తీసుకువచ్చి అమ్మా అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడండి, చూడాలి. కెమెరా చూడండి. నవ్వాలి. హ్యాపీ చిల్డ్రన్స్ డే.